సిద్ధమాయే రేవంతన్నో మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. దయచేసి అందరు కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోండి. మన ఊరికి స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే మన కోసం పక్కా ఇల్లు నిర్మించి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి తానే స్వయంగా విచ్చేసి తన స్వహస్తాలతో ప్రారంభించి మనతో పాటే కూర్చొని ముచ్చడించడానికి గౌరవ ప్రియతమ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి వర్యులు మన ముందే మనతోటే కూర్చొని ఉన్నారు. దయచేసి అందరు కూర్చోవాలి, ప్లీజ్ అందరు కూర్చోవాలి. రామ్ అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు మన దగ్గరికి, మీ ఊరికి, మీ కొలాంల దగ్గరికి వచ్చారు. మీ అందరితో మాట్లాడడానికి మీరు నిశ్శబ్దంగా ఉండాలి. దయచేసి నిశ్శబ్దంగా ఉండాలి. కూర్చోవాలి అందరూ. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనతో మాట్లాడతారు. దయచేసి అందరూ వినాలి కాబట్టి అందరూ కూర్చోండి. మగపిల్లలు అందరు లేండి, ఆడపిల్లలను కూర్చొని లేరా మీరు లేవండి. లే ఈ మగోళ్ళని అందరు నా పక్కకు చెప్పు. నువ్వు కూడా, నువ్వు కాదా? అందరు లేవండి. అందరిని అవతలికి పంపు. మగపిల్లలు అందరిని బయటకు పంపించి ఆడబిడ్డలను అందరిని ముందుకు రాని. వాళ్ళని సైడ్ కూర్చోబెట్టారు మగపిల్లలని అందరినీ. కూర్చోవాలి. దయచేసి అందరు కూర్చోవాలి. అందరు కూర్చోండి. కూర్చోమ్మా. ఓ తల్లి కూర్చోండి. స్వయంగా ముఖ్యమంత్రి వర్యులే మన ఊరికి వచ్చి మనతో మాట్లాడడానికి మన ముందే కూర్చొని ఉన్నారు కాబట్టి కూర్చోవాలి. ఆడపిల్లలు అందరు కూర్చోండి, మగపిల్లలు అందరు వెనకాల నిలబడి ఉండ్రి. మగపిల్లలు అందరు పోయి వెనకాల నించోండి, ఆడపిల్లలు అందరిని కూర్చోనియండి. వాళ్ళందరికి జగయండి. కలెక్టర్ గారు అమ్మా, అందరి కోసం ముఖ్యమంత్రి గారు వచ్చారు. మీ ఇందిరమ్మ ఇండ్లు మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, మీ ఇల్లు కట్టుకొని, అది ఇప్పుడు మీరందరూ సార్కి అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు వచ్చిన వాళ్ళు మరి సంతోషంలో ఉంటే సప్పట్లు కొట్టాలి కదా. ఖుషీతే మనతోటికి చెప్పాలి. మనతోన్ గట్టిగా చెప్పాలి, సార్కి వినాలి. మరి ఖుషీతే మనతోటికి మనతోన్. ఇంకా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఒకళ్ళు వచ్చి చెప్పాలి మీరు ఎంత సంతోషంగా ఉన్నారో ఏంటి. మేడం ముందు రోజులో ఉన్న వాళ్ళు అమ్మా బాయ్, పగ్గు బాయ్, పోచు బాయ్ మాట్లాడతారా? శాంతాబాయ్ పడుకో. సార్ సర్పంచ్ కూడా ఇల్లు కట్టుకున్నారు. అయితే ముందే గృహప్రవేశం అయిపోయింది. సో సర్పంచ్ గారే మాట్లాడతారు సార్. అమ్మా శాంతాబాయ్ వస్తుందా? కుమ్రంభీం జిల్లాలో కేరమేరి మండల్ కొటారి జీపీలో మడవి శాంతాబాయి. నేను సర్పంచ్ని. మా ఊరికి మా సీఎం సారు వచ్చిన ఇవాళ వచ్చినారు. మాకు ఇల్లు ఇచ్చినారు కదా మా సీఎం సారు. మాకు ఇప్పుడు అందరికీ సంతోషం ఉన్నదా? ఎవరెవరు కట్టుకున్నారో ఇల్లు వాళ్ళ పేర్లు చదువు. నీకు ఇల్లు కట్టుకున్న వాళ్ళు తెలుసు కదా, ఏం పర్వాలేదు మాట్లాడితే వస్తుంది. సీతక్క కూడా ముందు ఇట్లనే కష్టపడుతుండే, ఇప్పుడు మొత్తం రాష్ట్రం నడుపుతుంది కదా సీతక్క. ఆత్రం భీంబాయి, మళ్ళా చిడం భీంబాయి, ఆత్రం రాజుబాయి, చిడం ముత్తుబాయి, ఆత్రం మార్బాయి, ఆత్రం అనిత, మడవి దివ్యజ్యోతి, మడవి చిడం జైతుబాయి,
మీ అందరు చెప్పిన పేర్లని మీ అందరు ఇంట్లో వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తుంది సర్పంచ్ అమ్మ. ఎవరెవరికైతే ఈ ఊర్లో ఈ గూడెంలో ఇండ్లు వచ్చినాయో ఈ అందరి పేర్లు చెప్తున్నది. మీరు పిల్లలందరినీ మంచిగా చదివించుకుంటురా? మీకు అందరు తెలుగు అర్థమవుతుందా? సన్నబియ్యం వస్తున్నాయా? ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? బస్సులో ఉచితంగా ఆడబిడ్డలందరూ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తుండ్రా? కరెంటు మీ ఇంటి బిల్లు ఏం కడుతురా కడతలేరా? ఏం కడతలేరు కదా. ఇవన్నీ మంచిగానే ఉన్నాయా? ఇంకా తాగనిక నీళ్ళు ఉన్నాయా ఊర్లో? ఆ నీళ్ళు లేకపోతే ఎంబడే చేపిస్తాం. కలెక్టర్ గారు డ్రింకింగ్ వాటర్ ఏమన్నా ఇష్యూ ఉంటే ఏమన్నా పెండింగ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నిటిని ఇచ్చేయండి. ఓకే. రోడ్లు కూడా ఊర్లో సీసీ రోడ్ అంతా అయిందా? ఉన్నాయి కదా, అన్నీ మంచిగా చేసుకోండి. మిమ్మల్ని అందరినీ కలుద్దాం. అవునా? నీళ్ళు ఏడ లేకపోతే ఆడ నీళ్ళు తాగనిక నీళ్ళు చేపిస్తా. అప్పుడు కొన్ని చేయకుంటూ వదిలేసారు పాత గవర్నమెంట్లో. ఇప్పుడు ఇది ఇందిరమ్మ ప్రభుత్వం కదా, పేదోళ్ళ కోసమే పనిచేస్తుంది. మీకు అందరికీ మంచిగా పని చేయించే బాధ్యత నాది. అంతే, సరేనా? ఓకే, సంతోషం. సర్టిఫికేట్ ఏది? ఇంకొకళ్ళకి ఇక్కడ ఇల్లు రాలేదని పెద్ద ఆయనేడి ఇట్రమ్మన్ ఆత్రం భీమ్ ఎక్కడ ఉందమ్మా సర్టిఫికేట్? ఇది కూడా కంప్లీట్ చేసుకో పెద్దయ్య. సీఎం గారు ఆ పేపర్లో చూసి నీకు ఇవ్వమని చెప్పారు, అందుకే వారి చేతులతో ఇస్తున్నారు. 110 ఉన్నాయి సార్ మొత్తము. సార్ ఒక బాయ్ మాట్లాడడానికి వచ్చింది. హలో, ఇప్పుడు అక్కడ మళ్ళీ మాట్లాడు. హలో సార్, నేను సుశీలని మాట్లాడుతున్నా సార్. ఆత్రం సుశీల. మాకు శ్రీయుత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు పొంగులేటి శ్రీనివాస్ సార్ గారికి, మీడియా మిత్రులందరికీ, నాతోటి అక్క చెల్లెలకి అందరికీ నమస్కారాలు. సార్, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. సార్, అందరం ఇల్లు కట్టుకున్నాం సార్, కంప్లీట్ చేసాము. చేసేసరికి నాకు కూడా ఇల్లు రావడం జరిగింది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. పిల్లలు లేరు, స్కూల్ ఉంది సార్, కంప్లీట్ చేస్తాను. ఈరోజు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మాకు సార్, మా ఊర్లో స్కూల్ ఉంది సార్, అంగన్వాడీ టీచర్ లేరు సార్, ఆయమ్మ లేదు. 3 సార్లు అప్లై చేశాను సార్. అదే కులం వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మేము బీసీ అనే ఉంది సార్. ఓకే.